నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటగట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గారి బండి గురించి అంటున్నా. పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాన్ డబ్బా చుట్టూ తిరుగుతావేంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ. ఇది మన మాటల్లోకి వచ్చింది. కాఫీ షాప్ ఏంటే? చెప్తా గాని నువ్వేంటే బావ అరిచికి పాలు పెరుగు పెట్టిన అరముక్కి ఇడ్లీ కూడా పెట్టావు, ప్రత్యేకంగా పెసరటేసావు. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేల మాలిగలో దాగున్న రహస్యం కంటే అతి పెద్ద రహస్యం. విప్పితే విపత్తొత్తది. ఆ పెసరట్టు చెల్లవే. గట్టి చట్నీ పచ్చగా చేసుకొస్తా. ఆ విప్పత్తు ఈ విప్పత్తు ఒకటే పత్తా. నువ్వు కొత్త పత్యాపారాలు ఎట్టకో, ఏదో నత్తకొల్ల ముక్క వేసుకుని అనుమానాలు అల్లేవంటే చిత్తు చిత్తుగా కొట్టి చెత్త కుప్పలో వేస్తా.